నమస్తే అండి. సిటీ మధ్యలోనే ఇంటిని డీఐవైస్ తోటి నింపేసిన ఒక మంచి వనంలోకి మనం వచ్చేసామండి. ఈ మొక్కల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో, అలానే వారి ఎక్స్‌పీరియన్స్, అలానే సాయిల్ అవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తున్నారో వారితో మనం ఒక్కసారి కనుక్కుందామండి. నమస్తే మేడం. మా వ్యూవర్స్ కోసం మీ పేరు, మీ ఫస్ట్ ప్రొఫెషనల్, తర్వాత మీ పిల్లల్ని చూపించండి. మీ పేరు చెప్పండి. వెల్కమ్ సాధిక. అంత దూరం నుంచి నువ్వు వచ్చావు. సో హ్యాపీ. విమెన్ ఎంపవర్మెంట్ అంటే నువ్వే ఎగ్జాంపుల్. సో ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ యూ. నా పేరు డాక్టర్ వి ఇందిరా. నేను రిటైర్డ్ ప్రిన్సిపల్ని. రైల్వే జూనియర్ కాలేజ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నడిపే +2 కాలేజ్ అంటారు, హైయర్ సెకండరీ జూనియర్ కాలేజ్. దాంట్లో ప్రిన్సిపల్గా, లెక్చరర్గా ఒక 36 years సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను 2019లో. దాని తర్వాత 2020 నుంచి గార్డెనింగ్ మొదలుపెట్టాను. అప్పుడు కోవిడ్ పీరియడ్ కదమ్మా. కోవిడ్లో ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి చాలా బోర్ కొట్టేసేది, లోన్లీగా అనిపించేది. బిజీ లైఫ్ నుంచి సడన్గా ఖాళీ అయిపోయాము. అందుకని సరే అలా చిన్నగా మొదలుపెట్టి అలా 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 పెరిగింది గార్డెన్. మేడం, ఇక్కడ ఇంకొక విషయం మిమ్మల్ని అడగాలి. మీరు ఫ్యాషన్ ఫస్ట్ నుంచి ఉందా మొక్కలకి, లేదా మిడిల్లో? లేదు, ఫస్ట్ నుంచి ఇష్టము. చిన్న చిన్న ఉండేవి. ఇప్పుడు ఈ నేలలో పెట్టిన చెట్లన్నీ ముందు ఎన్ని ఇయర్స్? పాట్స్ ఒక 10 years పైన ఉండుంటాయి, 10-15 years. కాకపోతే నా ఉద్యోగ రీత్యా చాలా బిజీగా ఉండి టైం కేటాయించలేక, వేరే బాధ్యతలు కూడా ఉండి, ప్రిన్సిపల్ ఉద్యోగం అంటే ఆల్రౌండ్ చూసుకోవాలి కదమ్మా. అందుకని టైం లేక ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. 2020 నుంచి బాగా, 2020 మిడిల్ అనుకుంటా, యుఎస్ వెళ్ళాను మా బాబు దగ్గరికి. సెకండ్ కోవిడ్ స్పెల్లో వచ్చాను. అప్పుడు అంతా నిర్మానుష్యంగా ఉంది, పక్కింటికి కూడా ఎవరు వెళ్ళట్లేదు. సో అప్పుడు మొదలు పెట్టాను అనమాట. కోవిడ్ రావడం కూడా మనకు ఒక సంతోషకరమైన విషయం అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేచర్కి దగ్గరగా వెళ్ళిపోతున్నాము. మేడం, మిమ్మల్ని నేను అమ్మ అని పిలవచ్చా? పిలవదు. మోస్ట్ వెల్కమ్. నాకు మేడం అంటే ఎక్కడో వేరే వాళ్ళని పిలిచినట్టుగా ఒక ఫీల్ వస్తుంది. అందుకే అమ్మ మీరు ఫస్ట్ పెట్టిన మొక్క ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకే వేరే దాని తర్వాత ఏమైనా తెచ్చారు? యాక్చువల్గా అది ఎలా మొదలైందంటే, మా పక్కన వాచ్మెన్ 5 liter వాటర్ క్యాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లిడ్స్ ఉన్నాయి చూడు. ఇది 5 liter వాటర్ క్యాన్ లిడ్స్. ఈ గోడ మీద, మెయిన్ రోడ్ గోడ మీద అన్ని అవే. ఒక 5 రోజు బయట పడేస్తాం. నాకు ఒక ఐడియా వచ్చింది, అరే బాగున్నాయి సైజు, 5 liters కదా, నన్ను ఎందుకు ఉపయోగించకూడదు అని ఒక ఐడియా వచ్చి, రేపటి నుంచి పడేద్దామా, నాకు ఇవ్వు అని అంటే అట్లా ఒక 10 బాటిల్స్ తెచ్చిచ్చింది. దాన్ని ఎలా ఉపయోగించాలి అని ఆలోచించి ఇట్లా కట్ చేశాను. కట్ చేసి ఆ హ్యాక్సా బ్లేడ్ ఉంటుంది కదా, దాంతో కట్ చేసి, అది అలా వైట్గా బాగాలేదు. సో అప్పటికి మా బాబు పెళ్ళికి ఇది వాల్ టెరకోటా పెయింటింగ్ వేసి వర్లీ పెయింటింగ్ వేయించాను. సో దానికి మ్యాచ్ అవుతూ ఉంటుంది అనేసి హార్డ్వేర్ షాప్కి వెళ్ళి, నాకు ఈ కలర్ కావాలి అంటే వాళ్ళు గోల్డెన్ బ్రౌన్ ఏషియన్ ఎనామిల్ పెయింట్ ఇచ్చారు. ఇస్తే నాకు అసలు అప్పుడు ఏమీ ఐడియా లేదు, అంటే పెయింట్ ఎలా వేస్తారనేది కూడా ఫ్రాంక్లీ ఐడియా లేదు. ఆ షాప్ అని అడిగి, ఇందులో ఎంత టర్పెంటైన్ కలాలి, ఎలా చేయాలి, ఎంత బ్రష్ కావాలి, అక్కడి నుంచి మొదలుపెట్టి అలా యాడ్ చేసి దగ్గర అవి ఒక 25 5 liter క్యాన్స్ అవి పెయింట్ చేశాను. దాని తర్వాత కొంచెం పెద్ద చెట్లు అంటే అవి సరిపో కదా, ఇగో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి 20 liter ఏషియా మన బకెట్స్, పెయింట్ బకెట్స్. సో ఇవి మా అంకుల్ ఒక ఆయన కాంట్రాక్టర్, ఆయనకి చెప్పాను, అట్లా తెలిసిన వాళ్ళకి చెప్తే వాళ్ళ దగ్గర యూజ్ చేసి పడేసి ఇచ్చారు. ఇవి ఒక 25 దాకా ప్రొక్యూర్ చేశాను. 25 to 30 దాకా ఉంటాయేమో. అట్లా ఐడియా వచ్చి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మనం కొన్నవి ఎండకెండి వానకు తడిచి పగిలిపోతుంది. అరే ఇది బాగుంది అనేసి తర్వాత 4 liter బకెట్స్, అవి ఒక 20 buckets ఇలానే కనపడిన వాళ్ళందరికీ చెప్పాను, ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నానమ్మా. చూసారా అండి, మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా ఏ వస్తువునైనా కూడా మనం యూజ్ చేసుకోవాలనుకుంటే దానికోసం మనం ఎంతైనా రీసెర్చ్ చేస్తాము. అమ్మ ఫస్ట్ మనం మొక్కల ద్వారా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మొక్క చూపించండి. ఇదేమ్మా అరేలియా. అప్పుడు నాకు దీని సంగతి కూడా అంత తెలియదు. లీవ్స్ అందంగా ఉన్నాయని పెట్టాను. అది ప్రూన్ చేయాలి ఏమీ ఐడియా లేదు నాకు. లేక చూడండి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది అది. అంటే దీనికి ఫ్లవరింగ్ ఏమైనా వస్తుందా? ఫ్లవర్ ఏమి ఉండదు, ఆక్సిజన్ ప్లాంట్ అంటే అందంగా ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, పెళ్లిళ్ళలో కానీ దాంట్లో పాట్స్ లో డెకరేటివ్ గా అటు ఇటు ప్యాసేజ్ లో పెడతారు చిన్నగా. నా దగ్గర ఇంకా 3 ఉన్నాయి, పాట్స్ లోనే ఉన్నాయి. అవి అంతా గ్రో అవ్వలేదు. ప్లస్ కొమ్మలు అప్పుడప్పుడు కట్ చేస్తాను ఈ అనుభవంతో. ఇంక ఇది ఆయన బాగుందిలే అనేసి నెక్స్ట్ అది అలమండా కూడా
ఎలమండ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. కూడా చూడండి, పింక్ స్టెమ్ చూడండి ఎంత లావుగా. ఈ రెండు ఫస్ట్ పెట్టిన మొక్కలు. వీటిని చూస్తూ ఉంటే అప్పటి రోజులు గుర్తొస్తాయి అనుకుంటాను. ఇక ఇవి కూడా 5 లీటర్ వాటర్ క్యాన్స్ వి కట్ చేసినవి ఇట్లా ఊరికే చెట్టుకి హ్యాంగ్ చేసాం, నేచురల్ గా ఉంటుంది అన్ని. చూడండి ఇందులో అన్ని స్పైడర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది బ్రహ్మకమలం డేనామా? డే బ్లూమర్ అన్నారు కానీ ఇంకా అంటే మాకు ఎండ రాదు ఇక్కడ అంతా, చూసారు కదా. దీనికి బ్రహ్మకమలానికి ఎండ అవసరం లేదని? అవసరం లేదు, మామూలు బ్లూమర్ రావాలి. ఇంకా మొన్న ఒక్క బడ్డ వచ్చింది, ఇంకా రావాలి. ఇట్లా పెరుగుతుంది. ఫ్లవర్ వచ్చిందా మీకు? ఫ్లవర్ ఇంకా ఒకటి చిన్న ఫ్లవర్ వచ్చింది. వైట్ పింక్? వైట్. ఓకే, ఇంకా పెరుగుతోంది ఇలా. ఇది చాలా పెద్దగా అవుతుంది మొక్క. ఇప్పుడు అవి అయితే ఎలా పెరిగాయో ఇది కూడా అలా పెరుగుతుంది. అందుకే ఉంది కదా అని అలా చేస్తున్నా. నెక్స్ట్ ఏమో ఇంకా మొక్కలు. ఇక ప్లేస్ ఎక్కువ లేదు కదా ఇక్కడ, మీరు ప్లేస్ ఎక్కువ లేదు అన్నందుకు నేను ఇప్పుడు సిటీ మధ్యలో పెట్టలేము, మాకు ప్లేస్ లేదు అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇగో చూస్తున్నారు కదా మీరు, ఇంతే ప్లేస్ ఉంది. నేను ఇది మెజర్ చేసి హైట్ వర్టికల్ గా ఎట్లా వెళ్ళాలి అనేసి 1 2 3 4 స్టెప్స్. సో 4 into 5 20 పాట్స్ ఇక్కడే వచ్చేసేసి. చూసారా అండి, నేను మళ్ళీ అంటున్నాను, పెట్టాలి అన్న ఒక కోరిక ఉంటే ప్లేస్ అనేది ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా పెట్టవచ్చు. మీరు ఈవెన్ మీరు కిచెన్ లో కూడా మొక్కలు పెట్టి పెంచవచ్చు. 5 feet లోనే చూడండి దాదాపు ఒక 20 మొక్కలు పెట్టేశారు. ఎంత బాగుందో. ఇందులో ఒక మొక్క ఉంది, ఒక మొక్క లేదని కాదు. ఇందులో మందార మొక్కలు ఉన్నాయి, సింగోనియం ఉంది, అలకేషియా ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ అలకేషియా. అలకేషియాలలో 2 varieties పెట్టారు. ఇది ఎగ్జోరా కదా? ఇవి ఎగ్జోరాస్, ఎగ్జోరోస్ ఇవి. డ్వార్ఫ్ ఎగ్జోరా టైప్ అన్నమాట. ఇది ఈ మొక్క, ఈ మొక్క పేరు చెప్పండి ఎవరైనా కామెంట్ చేసేసి. నాకు నోట్లో ఉంది రావట్లేదు. ఇది ఈ మొక్క అది జస్ట్ డెకరేటివ్ ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా అన్నమాట. ఈ మొక్క అది కూడా దాని పేరు అంత గుర్తులేదు. ఇది బొకేస్ లో వాడతారు. ఆ సన్న లీవ్స్ ఉన్నాయి కదా, బొకేస్ లో వాడతారు. చూడండి అదేమో yellow philodendron పైకి పాకుతుంది. ఆల్రెడీ పైకి వెళ్ళింది, కట్ చేసేసాను. మరి స్టెమ్స్ పెద్దగా అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, పైకి నీడ వచ్చేస్తుంది అనేసి. చూసారా అండి, ఇక్కడే మీకు దాదాపు ఒక 20 మొక్కలు కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా సాధించాలి అనుకుంటే ఈజీగా సాధించవచ్చు. అందులో ఆడవాళ్ళు అయితే ఇంకా తొందరగా దాన్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు, తొందరగా చేయగలుగుతారు. అమ్మ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇంకొక స్టాండ్. అది చిన్న ప్లేస్ ఉంది కదా, అందుకని 5 inches స్టాండ్ చేయించాము. ఇందులో కూడా ఎన్ని పాట్స్ ఉన్నాయి చూడండి. పాట్స్ చాలా ఉన్నాయి. ఈచ్ రో 6 to 7 పాట్స్ పట్టినాయి. అమ్మ ఇక్కడ ఇవన్నీ ముగ్గులు కనిపిస్తున్నాయి. 40 to 50 పాట్స్ ఇందులోనే వచ్చేసాయి. ఇప్పుడు ఈ ముగ్గులు మీరే వేసారా? లేదమ్మా, పూజిత అని మా అమ్మాయి ఉంది. తను మంచి ఆర్టిస్ట్ అన్నమాట. చుక్కల ముగ్గులేంటి, లైన్ ముగ్గులేంటి, కోలం అంటారు కదా, చెన్నై ఫేమస్ అది. తను బాగా వేస్తుంది, మా ఇంట్లోనే ఉంటుంది. అయితే నేను రిక్వెస్ట్ చేశాను, ఇది ఆల్రెడీ 4 years బ్యాక్ వేసాం, ఇది ఫస్ట్ టైం కాదు. ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు మ్యాచ్ అవటానికి, గోడకి వర్లీ పెయింటింగ్ అన్న కదా, మ్యాచ్ అవటానికి అప్పుడు వేసాము. అప్పుడు మాకు కొత్త, అంత అనుభవం లేదు, ఏదో వచ్చినట్టు వేసాము. ఈసారి కొంచెం మొన్ననే జస్ట్ ఒక 2 months కూడా అవ్వలేదు, ఒక more than 2 months కష్టపడ్డాము ఇద్దరం చేసి. కొంచెం నీట్గా చేసుకుందాం, మళ్ళీ చేయలేము ఇది అని అంటే, సరే ఆంటీ అని తను ఇంకా క్రియేటివ్గా రోజు యూట్యూబ్ చూసుకొని డిజైన్ సెలెక్ట్ చేసి ఇది బాగుందా అది బాగుందా అనుకుని. కానీ నేను తర్వాత పిలుస్తాను, ఎందుకంటే మీకు సర్ప్రైజ్ ఉండాలి కదా. ఇప్పుడు మాత్రం ఈ ముగ్గులు చూడండి, నేను తర్వాత పిలుస్తాను. ఈ సెక్షన్ మొత్తం మనకి ఇండోర్ సెక్షన్. ఇక్కడ మనకి ఎండ కూడా ఎక్కువ అవసరం ఉండదు. చిన్న పార్ట్స్ చూడండి ఎన్ని పెట్టారు. ఈ స్టాండ్ మీరు చేపించారా? ఇప్పుడు ఈ స్టాండ్ అంటే మీకు చేపించినందుకు ప్రైస్ ఎక్కువ పడిందా, లేకపోతే జనరల్ గా మా కజిన్ వాళ్ళకి ఇండస్ట్రీ ఉంది, అందుకని నామినల్ గానే తను యాజ్ అ జెస్చర్ చేసి పెట్టాడు. మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్ గా వీటికి కావాలి. పైన కూడా ఉన్నాయి 2-3 స్టాండ్స్, అట్లా వాటి ఏరియాని బట్టి చేసి ఇచ్చారు. ఇది చూడండి, ఇది ఎగ్లోనిమా ప్లాంట్. ఇందులో ఎంత పెద్ద దాంట్లో పెట్టారు. ఇవి పోతోస్ అంటారు కదా, మార్బుల్ పోతోస్. అవి తర్వాత ఇవి మెక్సికన్ ఫ్లవర్స్ అని. ఇటు కంటే కూడా అటు సైడ్ వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఫ్లవర్స్. ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. బ్లూమ్స్ ఉంటాయి, 15-20 days ఉంటుంది. ఒక్కసారి ఇదేమో బ్లూమింగ్, అదే బ్లీడింగ్ హార్ట్ వైట్. ఇది ఇప్పుడు అయిపోయింది మొన్ననే బ్లూమ్స్. చాలా బంచెస్ వస్తాయి, 15-20 days మినిమం ఉంటుంది.
బ్లీడింగ్ హార్ట్ వైట్ పింక్ ఇది రెండు ఉన్నాయి నా సీజనల్ దగ్గర. వస్తుందా మీకు లేకపోతే వస్తూ ఉంటాయి ఒక 2 months 3 months ఒకసారి. వాటర్ బాటిల్స్ అనేసి చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ హ్యాంగింగ్స్ పెట్టారు. హ్యాంగింగ్స్ కొనాల్సిన అవసరం లేదు, డబ్బులు వేస్ట్ ఇది చేయకుండా డబుల్ హ్యాంగింగ్ పెట్టండి. డబుల్ హ్యాంగింగ్ ఉంది చూడండి. సేమ్ అదే మీ థాట్స్ కి మాత్రం రియల్ గా అప్రిషియేట్ చేయాలి అమ్మా. ఇంకొక మొక్క చూడండి, అసలు మీరు ఆశ్చర్యపోతారు. జెడ్ ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా ప్రూన్ చేస్తానమ్మా, ఇంకా చాలా పెద్దగా అయింది. అది ఇగో ఇక్కడ మీకు తెలుస్తుంది ఈ చూడండి. స్టెమ్స్ మీరు ప్రూన్ చేసి ఎవరికైనా ఇచ్చేసేయండి. ఇచ్చాను అట్లాగే ఇచ్చాను. ఇక చూడు ఇవన్నీ కట్ చేస్తాను, చాలా అంటే ప్యాసేజ్ కదా మాకు ఇరుగ్గా ఉందని. చూడండి స్టెమ్ చూడండి ఎంత లావుగా ఉందో. ఇంత లావు స్టెమ్ ఎవరైనా చూసారా అండి? అమ్మ ఇక్కడ ఇలాగూ మొక్క చూసాను, బట్ మీరు సాయిల్ ఎలా ప్రిపేర్ చేస్తారు? మామూలు సాయిల్ అనమా, దానికోసం ఎంత ప్రత్యేకంగా ఏం లేదు. మా హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ ఉంది కదా, నాకు అసలు ఒరిజినల్గా అంత ఐడియా లేదు, ఏదో ర్యాండమ్ చేసేదాన్ని. ఆ గ్రూప్ ఐఎమ్ వన్ ఆఫ్ ద అడ్మిన్స్ హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్. మేము 9 అడ్మిన్స్ ఉన్నాము. అప్పారావు గారు అని మాకు చీఫ్ అడ్మిన్. మంచి నాలెడ్జ్ ఉంది అందరికి గార్డెన్స్ ఉన్నాయి. రేర్ గ్రూప్ అనమాట. చాలా కొన్ని గ్రూప్స్ లో అడ్మిన్స్ గార్డెన్స్ ఉండవు, కానీ మా గ్రూప్ లో 9 మంది ఉంటే 9 మందికి ఒకళ్ళు ఏక్సే బడికర్ ఏక్ అంటారు కదా, అలా అందరికి పోటీగా చేస్తున్నారు గార్డెనింగ్. తర్వాత మా అందరికి కూడా ఆయన అప్పారావు గారు ఎవరికి ఏ సీడ్స్ కావాలన్నా సాప్లింగ్స్ కావాలన్నా అన్ని ఆయనే ప్రొక్యూర్ చేసి గ్రూప్ తో పాటు అడ్మిన్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. ఇలాంటి గ్రూప్స్ లలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటమ్మా, చాలా మంది అడుగుతున్నారు ఇలా ఎవరైనా జాయిన్ అవ్వాలి గ్రూప్స్ లలో, ఏదైనా డౌట్ ఉంటే ఇలా అనేసి అడుగుతున్నారు. అవచ్చమ్మా, వాళ్ళ నేమ్ ఫోన్ నెంబర్ వన్ ఆఫ్ ద అడ్మిన్స్ కి ఇస్తే గూగుల్ ఫామ్ ఉంటుంది, మెంబర్షిప్ ఫామ్ అని పెట్టాము. ఎందుకంటే అప్పారావు గారు ఫ్రీ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు, ఇంటికి పంపిస్తారు. మీ అడ్రస్ తెలిస్తే మీ ఇంటికి మీకు ఏం కావాలో పంపిస్తారు. సో అందుకని ఫేక్ మెంబర్స్ ఓన్లీ సీడ్స్ కోసం వచ్చేవాళ్ళు అట్లా మాకు వద్దనేసి మెంబర్షిప్ ఫామ్. ఐ థింక్ మాది ఒక్కటే గార్డెనింగ్ గ్రూప్ వేర్ వీ హ్యావ్ మెంబర్షిప్ ఫామ్. వేరే ఏ గార్డెనింగ్ గ్రూప్ కి అట్లా లేదు. వచ్చిన వాళ్ళు జాయిన్ చేస్తాం. మేము ఏంటంటే కొంచెం స్క్రీన్ చేస్తాం, జెన్యున్ గా ఇంట్రెస్టెడ్ వాళ్ళనే జాయిన్ చేసుకుంటాం. అది బెటర్ ఆప్షన్, ఎందుకంటే టైం పాస్ కి వచ్చి చేసి మళ్ళీ వెళ్ళడం అది. అందుకని చాలా యాక్టివ్ గా ఉంటుంది మా గ్రూప్. మా అడ్మిన్స్ అందరూ మంచి కాంట్రిబ్యూట్ చేస్తారు. వి కీప్ అవర్ మెంబర్స్ బిజీ. నెక్స్ట్ మొక్క చూద్దామమ్మా. యా, ఇదేదో చేశారు ఇక్కడ, మళ్ళీ ఏదో క్రియేటివిటీ చేశారు. ఇది యాక్చువల్లీ వుడెన్ లాగ్. మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తే అట్లా వదిలేస్తుంటే నేను తీసుకొచ్చి దాన్ని పెయింట్ చేసి ఇచ్చేసాను. ఆర్టిస్టిక్ గా ఉంటుంది అని. చూసారా అండి, ఆ చెక్కను కూడా వదిలిపెట్టకుండా యూజ్ చేసుకున్నారు. ఎంత బాగుందో, అదేదో క్రియేటివ్, బయట కొని తీసుకొచ్చినట్టుగా ఉంది. అది చాలా బాగుంది. వాళ్ళు పడేస్తా ఉన్నారు ఇల్లు ఖాళీ చేస్తూ, అవసరం లేదని నేను తీసుకొచ్చాను. ఇదేమో ఇంజనీరింగ్ డ్రాఫ్ట్స్ మెన్ వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో పేపర్స్ పెట్టుకొని డ్రాయింగ్స్ పెట్టుకుంటారు, అది దాన్ని కట్ చేసి దాంట్లో పెట్టాను. మామూలుగా బ్యాంబూ టైప్ ఉంటుంది, బట్ దే వర్ సో ఎక్స్పెన్సివ్. బ్యాంబూ 400-500 అట్లా చెప్పాడు ఇక్కడ మేళాలో, నర్సరీ మేళాలో అడిగితే. ఇది నాకు మా కజిన్ ఇచ్చింది, తన దగ్గర ఉన్నాయి అనేసి ఒక 4 ఇచ్చింది. 4 ఇలా సెంటర్ లో పెట్టారు. చూడండి, ఇది ఒక డిఫరెంట్ లుక్. అమ్మ ఇక్కడ ఇంకేదో చేశారు ఇక్కడ. ఈ కింద ఇవేమో డ్రైనేజ్ పైప్స్ అమ్మా. మా ఇల్లు కట్టినప్పుడు ఈ పక్కన ఫ్లాట్స్ లో అలా పడి ఉంటే అవి తీసుకొచ్చి వాటిని పెయింట్ చేసి స్టాండ్స్ లాగా కొంచెం హైట్ వచ్చింది కదా, డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటే కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది అనేసి పెట్టాం. ఇవి ఈ కార్నర్స్ అంతా ఇవే బాటిల్స్ 5 లీటర్ ఇన్వర్టెడ్ ఇవి. ఎక్కడ ప్లేస్ వదలలేదు చూడండి. ఈ హ్యాంగింగ్స్ మీరు కొన్నారా లేకపోతే మీరు గ్రూప్ లో? మా గ్రూప్ లో ఫ్రెండ్స్, ఇది మా పక్కన మా అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటే జస్ట్ ఒక కొమ్మ పెట్టాను, బ్యూటిఫుల్ గా వచ్చింది చూడండి. చాలా బాగుంది అమ్మ. దీనికి ఫ్లవరింగ్ వస్తుంది? ఫ్లవర్స్ ఏం రావు, జస్ట్ చిన్న వైట్ గా వస్తుంది. అది హెల్దీగా గ్రో అయింది కదా, చాలా బాగుంది. మీరు దీనికి వాటరింగ్ ఎలా చేస్తారు? వాటరింగ్ నేను మా హస్బెండ్, ఒక సైడ్ ఒక హాఫ్ ఆయన ఒక హాఫ్ నేను. పైప్ కూడా యూజ్ చేయము, ఎందుకంటే ఇవన్నీ చూసారు కదా చిన్న చిన్న పాట్స్, అందుకని మట్టి బయటకు వచ్చేస్తుంది పైప్ యూజ్ చేస్తే. స్మాల్ మగ్స్, చిన్న బకెట్స్, పెయింట్ బకెట్స్ ఉన్నాయి కదా, దాంతో పోస్తాం ఇద్దరం. ఇది అరేలియా, చిన్న అరేలియా అని చెప్పాను చూడు, బకెట్ లో. ఇది కర్డ్ బకెట్, ఆ కర్డ్ బకెట్ పెట్టాము. మరి పెద్దగా పెరిగితే ఇప్పుడు ప్యాసేజ్ అని కొంచెం ఇట్లా కట్టేసాం, లేకపోతే ఇంకా వైడ్ గా ఉంటుంది. అటు ఇటు పెట్టాను అన్నమాట. ఆక్సిజన్ ప్లాంట్ అటు ఇటు పెట్టాను, బ్యూటిఫుల్ ఉంటుందని. ఇటు ఒకటి ఉంది, అటు ఒకటి ఎంట్రన్స్ లో ఉంది. ఇది యాక్చువల్లీ మా కార్ పార్కింగ్, మీరు వస్తున్నారని బయట పెట్టించాను. ఇది యాక్చువల్లీ మా బాబు వాళ్ళు ఇవి అమెజాన్ లో కొన్నారంట. వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అవుతూ ఏం చేస్తారమ్మా అంటే, వదిలేస్తామా అంటే అంది మా కోడలు.
అరే ఎందుకమ్మా ఇంత బాగున్నాయి, నేను తీసుకెళ్తాను. ఇక్కడ ఒక సెట్, అక్కడ ఒక సెట్ పెట్టాను. 2 సెట్స్ పెట్టారు చూడండి. ఏది వదలకుండా మాత్రం యూస్ చేసుకున్నారు. రియల్లీ గ్రేట్ అమ్మా మీరు మాత్రం. ఇవి కూడా సేమ్ డ్రైనేజ్ పైప్స్ తో మళ్ళీ సెట్. ఇది రాధా మనోహర్ అంటే రాధా మనోహర్. ఐఎమ్ హోపింగ్ తొందరగా ఫ్లారింగ్ రావాలి. వస్తదమ్మా, ఇది చాలా తొందరగా వస్తది. కాకపోతే దీనికి ఏంటంటే బొంత పురుగులు అంటారు చూడండి, డబుల్ పెటల్ వస్తాయా? దీనికి వస్తాయి. ఓ మై గాడ్, అదే మునగ చెట్టుకి వస్తుంది, మునగ చెట్టుకి వస్తుంది, దీనికి వస్తుంది. దీంతో అదే ప్రాబ్లం. చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పెద్దగా ఉండేది, దాని కింద మేము మంచాలు వేసుకొని దాంట్లో పడుకొని ఆడుకునే వాళ్ళం. ఏం చేయాలి దానికి? ఏం లేదు, మీరు మామూలుగా బూడిద కానివ్వండి అలాంటివి వేసేస్తూ ఉంటే. నాకు తెలియదు, డబల్ పెటల్ అని ఎవరో ఇస్తే చాలా కోరికగా తెప్పించుకుని, కానీ స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా మందికి తెలియని విషయం ఇది. చాలా మంది గార్డెనర్స్ మెంబర్ ఒక అమ్మాయి అక్కడ నుంచి నాకు తెచ్చిచ్చింది, నాకు కావాలి అంటే. నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు పూస్తుందా ఇది. పువ్వులు బాగుంటాయి, బంచెస్ గా వస్తాయి. ఇంత పెద్ద బంచ్ వస్తుంది, అది హ్యాంగ్ అవుతుంటే ఆడుకోవాలన్నట్టుగా ఉంటుంది. అలా ఆడుకొని అవేమంటారు ఆ హెయిర్ పైన పడితే, అప్పుడు చిన్నప్పుడు ఏమున్నాయి మెడిసిన్స్ ఏం లేవు కదమ్మా, బూడిద తీసుకొచ్చి అక్క మొత్తం ఒంటి నిండా మొత్తం పూసింది. పూసిన విత్ ఇన్ సెకండ్స్ లో తగ్గింది. ఏ చిట్కాలు తెలుసో తెలియదో తెలియదు, చెప్పింది. ఇది చూడండి, అసలు దీనికి వస్తుందని కూడా తెలియదు. చూడండి ఎంత బాగుంది క్యాట్. అది కూడా మా ఫ్యామిలీలో పార్ట్, అది ఇష్టం అన్నమాట, వస్తూ ఉంటుంది. ఈ బేస్ 5 లీటర్ కాంపౌండ్ వాల్, అప్పుడు నాకు కొత్త కదా, ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో, తీసుకెళ్తే సరేలే బాటిల్ వచ్చిందే కదా, అదే కొన్న పాట్ అంటే ఎక్స్పెన్సివ్ చాలా ఇది అనేసి ఆ థింకిల్ పెట్టాను. బట్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మా కాలనీ ఎంత మంచిదంటే ఒక్క క్యాన్ కూడా పోలేదమ్మా. ఇది ఒక 10 ఎన్నో పెట్టాను జస్ట్ గోడ మీద. అప్పుడు నాకు ఏమి చెట్లు కూడా దొరకలేదు. మా గురువు గారు ఒక ఆయన ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఈ ఫర్న్ ట్రీస్ చాలా ఉన్నాయి ఆయన దగ్గర, అవి హార్డీ కదా, వాటికి అంత కేర్ అక్కర్లేదు, అవి తెచ్చి పెట్టాను. సో అవే నడుస్తున్నాయి అప్పటి నుంచి 4-5 years నుంచి సేమ్ ప్లాంట్స్. దానికి పెద్ద ఇబ్బంది లేదు, కొంచెం వాటర్ వస్తే చాలు కదా. ఇక్కడ ఇంకొక వింత చూపిస్తాను అమ్మ, ఇది ఏంటో చెప్పండి ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ కి. ఇది యాక్చువల్లీ మన ఫంక్షన్స్ లో రిటర్న్ గిఫ్ట్ లో ఇస్తారు కదా, అందుకే అడిగించాను. రిటర్న్ గిఫ్ట్ లో చాలా బాగుంది, ఇంకా సిల్వర్ కలర్ చాలా బాగుంది. అయితే కొన్ని రోజుల తర్వాత వాటిని ఏం చేయాలో అర్థం కాదు. ప్లేస్ ప్రాబ్లమ్, అందుకని ఇక్కడైతే ఉంటుందిలే డెకరేటివ్ గా పెట్టాను. వింటున్నారా? మీరు గుర్తుపట్టారా? గుర్తుపట్టాను, కావాలనే అడిగాను నేను మిమ్మల్ని, ఎందుకంటే నా దగ్గర ఉంది సేమ్ పీస్. వింటున్నారండి? అలా కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఏ వస్తువు మనం ఇంట్లో నుంచి వేస్ట్ నుంచి కూడా బెస్ట్ తీయొచ్చు అన్నట్టుగా ఇలాంటి గార్డెన్స్ చూసినప్పుడే మనకు ఒక మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఈ గార్డెన్ చూసాక ఎవరైనా మొక్కలు పెంచడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారని అనుకుంటున్నానమ్మా నేనైతే. ఐ హోప్ నెక్స్ట్ మొక్క. ఇవన్నీ చూడండి, ఈ మొత్తం లైన్ దగ్గర 20 బకెట్స్ అన్నా ఉంటాయి, 20 పైనే ఉంటాయి. అన్ని 20 లీటర్ బకెట్స్, కింద అంతా 4 లీటర్ బకెట్స్. బాగా అరేంజ్ చేశారు. అదే ఒక యూనిఫార్మిటీగా ఉంటుంది, నీట్ గా ఉంటుంది అనేసి ఇలా చేశాను అనమాట. మొక్కలు స్టార్టింగ్ లో చెప్పాను కదా, కొన్ని రాజమండ్రి నుంచి ఎగ్జోరాస్ అన్ని డిఫరెంట్ వెరైటీస్ రాజమండ్రి నుంచి తెప్పించాయి. క్రీపర్ ప్లాంట్స్ అక్కడ నుంచి తెప్పి కడియం నుంచి. అప్పుడు క్రీపర్ ప్లాంట్స్, ఈ బ్లీడింగ్ హార్ట్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ తెప్పించుకున్నాను. తర్వాత ఇంకా ఇక్కడ లోకల్ గార్డెన్స్ లో కొన్ని కొన్నాను. తర్వాత హ్యాపీ గార్డెన్స్ లో జాయిన్ అయిన తర్వాత కొనటం తగ్గిపోయింది. అమ్మ నాకు ఒక చిన్న విషయం, మా వ్యూవర్స్ కూడా చాలా మంది కష్టపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. మొక్కలు మనకి ఇక్కడ బాగుంటాయా లేదా ఇట్లా కడియం నుంచి? చాలా నర్సరీస్ ఉన్నాయి, మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. వనస్థలిపురంలో వెంకటరమణ నర్సరీ అనేది ఉంది, చాలా చీప్, 50 రూపీస్ పెడితే ముద్ద మందారము 20-30 నుంచి ఉంటాయి. ఇప్పుడు కడియం ఎప్పుడు వెళ్ళాలి? నేను వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫామ్ కి తెచ్చుకుంటే తెప్పించుకున్నా కొన్ని. మన మొక్కల మీద ఈ చిన్న గార్డెన్స్ కోసం అనవసరం. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఎక్కడ తీసుకుంటే బాగుంటాయి, ఎలా ఉంటాయి మొక్కలు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏమవుతుందంటే మొక్కలు తీసుకొచ్చాక ఇంట్లో ఒక 1 వీక్ బాగుంటున్నాయి, 1 వీక్ తర్వాత చనిపోతున్నాయి. దానికి రీజన్ ఏమంటారు? అదే చేంజ్, డిస్ప్లేస్మెంట్. వాటికి కూడా అంతే, పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళినట్టు టెక్నిక్స్ చాలా ఉన్నాయమ్మా. అది పెద్ద ఓషన్ ఆఫ్ సబ్జెక్ట్. అది సాయిల్ మిక్స్ సరిగ్గా ఉండాలి, వాటరింగ్ టైమ్లీ ఉండాలి, దాని కేర్ ఉండాలి. చిన్నపిల్లలు పెంచినట్టే పెంచాలి, అవి కూడా అంత సింపుల్ కాదు కదా. మేము ఇంకా లెర్నింగ్ ప్రాసెస్ లోనే ఉన్నాము. అది గార్డెనింగ్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ ఎండ్ అనేది ఎక్కడా లేదు, స్టాప్ అనేది లేదు. మళ్ళీ ఇక్కడ ఇంకొక తులసి మొక్క, ఇది సీజనల్
ఇది పెంటాస్ అంటారు కదా, ఇందులో 4-5 కలర్స్ ఉన్నాయి. వైట్, ఇది పింక్, పర్పుల్. ఇది థ్రోట్ ఇయర్ వస్తుంది, కొమ్మలు పెట్టినా బతుకుతుంది. ప్రాపగేషన్ కొమ్మలతో వస్తుంది. ఇలాంటి మొక్కలు తీసుకోవాలండి, మనము పెంచుకోవచ్చు, ఇంకొక నలుగురికి ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. నేను కట్ చేసినప్పుడల్లా ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటారు. ఇదే మా ఎగ్జోరాస్ అయిపోయినాయి, నువ్వు వచ్చేసరికి ఇవన్నీ బంచెస్ అయిపోయినాయి. ఇవి ఇక్కడ ఉన్నాయి. ఎన్ని కలర్స్ అన్నారమ్మా మొత్తం? ఒక 7-8 ఉన్నాయమ్మా. 7-8 కలర్స్ ఉన్నాయి చూడండి, బంచెస్ లాగా వస్తాయి, బాగుంటాయి. ఇప్పుడు దీనికి కూడా సేమ్ సాయిల్? సేమ్. మీరు ఇప్పుడు పర్సెంటేజ్ ఎలా తీసుకుంటారమ్మా సాయిల్? 30 అట్లా చెప్తారు. అంత చెప్పాను కదా, అంతకు ముందు నాకు పెద్ద ఐడియా లేదు, ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి కోకోపీట్ తగ్గించాము. అంతకుముందు కోకోపీట్ ఎక్కువ యాడ్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఆ సాయిల్ మిక్స్ లో ఏం చేస్తామంటే కొంచెం శాండ్, 10% శాండ్, సాయిల్, తర్వాత ఈ నీమ్ కేక్, వ్యామ్, అవన్నీ ట్రైకోడర్మా, ఇవన్నీ కొంచెం కొంచెం నేర్చుకుని గ్రాడ్యువల్లీ వేస్తున్నాం అన్నమాట. అంతకుముందు పెద్ద ఐడియా ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే అప్పుడు పార్ట్స్ అనేది కాన్సెప్టే లేదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రస్ అనేది లేదు కదా, టెర్రస్ లేదు, పెద్ద అవసరం లేదు. సో వన్స్ ఇన్ a month ప్రిఫరబుల్లీ, లేదంటే once in 2 months ఇది ద్రవ జీవామృతం ఇస్తాం. మాకు ఇక్కడ దగ్గరలో ఒక టెంపుల్ ఉంది, నేను మా హస్బెండ్ వెళ్ళి అవి తీసుకొచ్చి ఒక 3 days అన్ని ఫర్మెంట్ చేసి అన్ని చెట్లకి ఇస్తాం. ఘనజీవ అమృతమా? ద్రవ జీవ. ద్రవ. దాంట్లో మీరు ఏమైనా బెల్లం కానీ పిండి, బెల్లము వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ ఉంది. ప్లస్ రోజు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ కిచెన్ వేస్ట్ ని ఒక బకెట్ లో చేసి వాటర్ పోసేసి కొంచెం బెల్లం వేస్తాం. మరి టెక్నికల్ గా ఏం చేయను నేను, వాట్ ఎవర్ ఇస్ దేర్ అది యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూద్దామండి ఇంకొక డిఐవై. చూడండి, ఇంకొకటి చూపిస్తాను నేను. అమరెండమ్మ ఇక్కడ చూడండి, చూస్తుంటే కొత్త కొత్త అన్ని బయటికి వస్తున్నాయి ఇక్కడ. ఇది కూడా ఫ్రెండ్స్ ఇచ్చారు, అరే పారేయద్దు, ప్యాకింగ్ ఉంటే ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చారనమాట. కెలాడియన్స్, ఇవి కోలియాస్, ఇది ఎలిఫెంట్ ఇయర్స్ ఏదో అంటారు వీటిని. ఇవన్నీ కోలియాస్. కోలియాస్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఒక 6-7 కలర్స్ ఉన్నాయి. అటు కూడా ఉన్నాయి కొన్ని. ఇగో ఇది 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 ఇవన్నీ కోలియాస్. ఇక్కడ మీరు కిచెన్ వేస్ట్ వేయడం వల్ల టమాటాస్ దానికి అదే వచ్చాయి చూడండి, ప్రూఫ్. కిచెన్ వేస్ట్ వేయడం వల్ల టమాటా మొక్కలు వచ్చాయి చూడండి, చిన్న నార. అమ్మ ఇది మధుకామిని అంటారు కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడే ఈవినింగ్ వస్తుంది చూడండి. అక్కడ ఉన్నప్పుడు అసలు మొగ్గ రాలేదు, ఎండ కావాలి, కాస్త ఎండ వచ్చింది కాబట్టి కొంచెం అన్న వస్తుంది. దీనికి బ్లూమింగ్ అసలు చెట్టు కనిపించదు, అంత బ్లూమింగ్ ఉంటుంది. నాకు అటు పెట్టాను కదా, అస్సలు వచ్చేది కాదు. ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ, కనీసం 2-3 కనపడుతుంది. చాలా బాగుంటుంది మొక్క. ఇది మందారేనా? మందారేనమ్మా. ఇది వేరిగేటెడ్ మందార అని డిఫరెంట్ కలర్. మొన్ననే కట్ చేసి పెట్టాను, కొమ్మ చాలా పైకి పెరిగిపోయింది, అందుకని కట్ చేస్తాను. ఇది చూడండి, అసలు జస్ట్ చెట్టే ఎంత అందంగా ఉందో. పూలు వచ్చినా రాకపోయినా ఆకులను చూసి కూడా సంతోషపడేది. ఇది కాబట్టి జస్ట్ అందంగా ఉంది, ఒక వెరైటీ కనిపెట్టాను. ఇది మాకు మా చీఫ్ అప్పారావు గారు ఇచ్చారు. నేను మా నీడ కాబట్టి ఎక్కువ వెజిటబుల్స్ పెంచాను కదా సార్, నాకు ఇది ఒక్కటన్నా పెంచాలని కోరిక ఉంది అంటే ఆయన చెట్టుని పెంచి విత్ పాట్ తెచ్చిచ్చారు నాకు. సో లక్కీగా ఇక్కడ కొంచెం నేల ఉంది కాబట్టి పెట్టేశారు. నేను వెయిటింగ్ ఇది ఎప్పుడు కాస్తుందా అని, కనీసం ఇది ఒక్కటన్నా కాయించాలి అని ఉంది కోరిక. లెట్ us see. ఇక్కడ పుదీనా ఉంది కొంచెము. పుదీనా కూడా మళ్ళీ మనకి థర్మోకోల్ బాక్స్ అండి, చూడండి. ఇక్కడ దీనికి ఎక్కువ ఎండ అవసరం ఉండదు, నీడ అవసరం ఉండదు. ఇక్కడ సెమీ షేడ్ వచ్చేస్తుంది. ఏంటి మెంతులు వేసాను, కొత్తిమీర వేసాను, చూడాలి వస్తాయా. మెంతులు మీకు 3 days కే వస్తాయి. అదే నిన్ననే జస్ట్ వేసాము. ఇక్కడ మీకు ఇంకొక మంచి మొక్క చూపిస్తానండి. ఇక్కడ చూడండి, కొబ్బరి చెట్టు. ఇది కొబ్బరి చెట్టుకి మనీ ప్లాంట్ పెట్టేశారు చూడండి, లీవ్స్. మీకు ఒక షార్ట్ కూడా ఉంది, చెట్టుకి ఎక్కిస్తే మీకు లీవ్స్ అనేవి ఇంత పెద్ద. అమ్మ ఇది నార్మల్ మనీ ప్లాంట్ ఏనా? మామూలు మనీ ప్లాంట్, సింపుల్ రొటీన్ మనీ ప్లాంట్. దానికి అదే చిన్నగా ఉంది. సరే ఐ అలౌడ్ ఇట్. మాధవి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది, మీరు గమనించలేదు, సేమ్ ఇట్లాగే ఉంది. అది చూసి అసలు ఆ లీవ్స్ ఎంత అందంగా ఉంటాయో. మనకి ఆ రీల్ వచ్చేసి మనకి 1.3 million వ్యూస్ వచ్చాయి మాధవి గారి మనీ ప్లాంట్ ది. పైనుంచి తీస్తే ఆకులు అందంగా కనపడతాయి అన్నమాట. అది చూసి సరేలే ఉండని అనేసి. అమ్మ ఈ ముగ్గుని మేము చిన్నప్పుడు చుక్కల ముగ్గు అనేవాళ్ళం. ఇది వేయడానికి నానా తంటాలు పడేవాళ్ళు జనాలు. అసలు ఇది ఎవరు వేసారో చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది. ఇక మా అమ్మాయి ఉంది పూజిత అని, షీఈస్ అన్ అడ్వకేట్ యాక్చువల్లీ, నాట్ ప్రాక్టీసింగ్ నౌ. అయితే 4 years బ్యాక్ కూడా చేసాం. చేస్తే అప్పుడు అంత ఎక్స్పీరియన్స్ లేక ఏదో ర్యాండమ్ వేసాం. అక్కడ గోడ మీదేమో
ఇది ఉండేది వర్లీ పెయింటింగ్, దానికి మ్యాచింగ్ వేసాం. బట్ ఈసారి ఏంటంటే మాకు అనుభవం వచ్చింది, ఇట్లా నేను చెప్పాను పూజిత వేద్దామంటే రైట్ ఆంటీ అంది. ఈ పాప వేసింది, తన పేరే పూజిత. మీ పేరు చెప్పేసి మా వ్యూవర్స్ ఒక్కసారి హాయ్ చెప్పున్నాను. హాయ్, నా పేరు పూజిత అండి. అందరి వ్యూవర్స్కి అందరికి హాయ్ అండి. నీకు అనొచ్చు కదా, నాకంటే చిన్నదాని. ఏం పర్లేదు. ఇది వెయ్యాలి అనేసి ఎలా థాట్ వచ్చింది, అసలు ఇది ఎక్కడ నేర్చుకున్నావు? యాక్చువల్గా ఇదైతే ముందు చుక్కల ముగ్గు అనేవాళ్ళు, మామూలుగా అయితే కోలం అంటారు. ఇది మన ట్రెడిషనల్ అన్నమాట కోలం ముగ్గు. యాక్చువల్లీ ఇది చిన్నప్పటి నుంచి నాకు అమ్మ వేస్తూ ఉంటే తనని చూసి నేను నేర్చుకున్నాను. సో అప్పటి నుంచి కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా వేయడం అలా ఇట్లా నాకు ఫస్ట్ నుంచిగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో నేను చాలా నేర్చుకున్నాను, అమ్మ నుంచి నేర్చుకున్నాను. వీళ్ళ అమ్మ కూడా చాలా టాలెంటెడ్, అమ్మ కూడా చాలా వేస్తుంది, ముగ్గులు వేయడము, రంగులు వేయడము, ఇట్లా అని వేయడం అనేది చాలా ఇష్టం అన్నమాట. సో ఇక్కడున్న అమ్మ కొంచెం మనం గార్డెనింగ్ అనేది కొంచెం రెనోవేట్ చేద్దామంటే, లాస్ట్ టైం వర్లీ పెయింటింగ్ ఉండింది. సో మనం ఈసారి ఈ ప్లాన్ చేద్దాం ఆంటీ అని చెప్పేసి మనం ఒక్కొక్క డిజైన్ సెలెక్ట్ చేసుకొని మరి మంచి లుక్ రావాలని చెప్పేసి మేమే ఒక్కొక్కటి, ఒక దాని మీద ఉన్నది ఇంకొక దాని మీద ఉండకూడదు అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకొని మరి మార్నింగ్ 7:30 to ఈవినింగ్ 7:30 వరకు ఫుల్ డే వర్క్, 20 days. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ మధ్యాహ్నం లంచ్, అంతే. అయితే మీ అమ్మగారు పేరు చెప్పేసి మీ అమ్మకి థ్యాంక్స్ చెప్పండి మన వ్యూవర్స్ త్రూ. ఎందుకంటే ఇంత మంచి ముగ్గు ఇప్పుడున్న జనరేషన్ నేర్చుకోవడం అంటే చాలా కష్టం. మీ అమ్మగారికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. మా వ్యూవర్స్ మేము కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అమ్మ, ఇంత మంచి ముగ్గును మీ అమ్మాయికి నేర్పించినందుకు. అమ్మ, మా అమ్మ పేరు సరోజన. అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఫస్ట్ నుంచి నిన్ను చూసి నేర్చుకున్నాను. నిజంగా ఇవాళ అమ్మ మంచిర్యాలలో ఉంటారు, ఆదిలాబాద్ డిస్టిక్. ప్రజెంట్ అది మంచిర్యాల డిస్టిక్ అనమాట. మంచిర్యాల వాళ్ళందరికీ హాయ్ అండి. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నువ్వు నా పక్కన లేవు కానీ ఈ అమ్మ ఉంది, కానీ ఇదంతా నీ వల్లే అయ్యిందమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అమ్మకి ఈ అమ్మకి చెప్పడానికి ఏం లేదు, ఆ అమ్మకి చెప్పడానికి ఏం లేదు, ఈ అమ్మకి చెప్పడానికి ఏం లేదు. అక్కడ దూరం ఉంది కన్న తల్లి, ఈ అమ్మ దగ్గర ఉండి చూసి. ఇలాంటి ఆర్ట్స్ ని, ఇలాంటి గార్డెన్స్ ని ముందుకు తీసుకురావాలంటే మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి, తప్పకుండా చేయండి. మన ఛానల్ ముందుకు వెళ్తుంటే మీకు కొత్త కొత్త కంటెంట్స్ నేను తీసుకురావడానికి మంచి మంచి మోటివేషన్స్ తోటి ఇలాంటి వాళ్ళు వస్తారండి. వీళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే ఫర్దర్గా ఇంకా మంచి వాళ్ళు ముందుకు రావచ్చు మన ఛానల్లోకి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ తన ఇంకా చాలా ఉంటాయి. ఆ ముగ్గు కూడా చూడమ్మా ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇంకొక విషయం నాన్న, ఇది ఎలా పెన్సిల్ తో ఫస్ట్ డ్రా చేసారా లేకపోతే డైరెక్ట్ చాక్ పీస్? ఫస్ట్ అన్ని చాక్ పీస్ డ్రా చేసి అన్ని ప్రాపర్ గా డిజైన్ చేసుకొని తర్వాత పెయింట్ తో. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఈ ముగ్గు మనం నేల మీద వేస్తేనేమో మనకి బ్రష్ అనేది ఇట్లా స్ట్రైట్ గా ఉంటుంది, పెయింట్ అనేది అటు ఇటు కష్టమే అయింది. అదంతా కొంచెం కష్టమే అయింది, బట్ పట్టుదలగా చేసాం. ఎందుకంటే నాకు ఆర్ట్ అన్నా ఇలాంటి ముగ్గులన్నా నాకు చాలా ఇష్టము. సో నాకు తెలుసు ఆ కష్టం ఎలా ఉంటుంది. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఇవాళ కంప్లీట్ అయింది, రేపు పొద్దునకి ఏం రెడీ చేయాలి అని ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాం ఇద్దరము. తర్వాత తను చాక్ పీస్ తో ఇమీడియట్ గా వేస్తే ఒకవేళ తను లేట్ అయినా కూడా నేను పొద్దున్నే 7:30కి దిగేసేదాన్ని. తను ఇంట్లోకి కుకింగ్ అన్ని చేసుకొని వచ్చి హోంవర్క్ అనమాట నవ్వేది, ఆంటీ హోంవర్క్ ఇచ్చింది నాకు అని. అట్లా అంటే ఫోకస్డ్ గా చేసాం కాబట్టి అది అంతా అవుట్పుట్ మంచి లుక్ వచ్చింది. అవుట్పుట్ అలా వచ్చింది. చాక్ పీస్ తో డిజైన్ వేసేసేది, ఎవరు ముందు వస్తే వాళ్ళము పెయింట్ మొదలు పెట్టేసేవాళ్ళం. ఆంటీ హోంవర్క్ నాకు చాక్ పీస్ తో ఇచ్చేవాళ్ళు, నేను ఆంటీకి పెయింట్ హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళ మీద వేయడం కొంచెం టైం పట్టింది, ఎందుకంటే మెజర్మెంట్ కరెక్ట్ గా రావాలి, బ్రష్ కరెక్ట్ గా అంటే కనీసం 6-7 years ఉంటుందమ్మా. లాస్ట్ టైం 2016లో వేసాం మా చిన్న బాబు పెళ్లికి. ఇట్లా టెరకోటా పెయింట్ వేసి 16లో వర్లీ పెయింటింగ్ వేసాం. మొన్నటి దాకా కూడా బాగుంది, కింద కొంచెం పెచ్చులు లేసింది. అందుకని తర్వాత నాకు కూడా అనిపించింది ఇంకా ఏజ్ వచ్చినా కొద్దీ ఇంకా చేయలేము, అందుకని తన పూజిత నవ్ ఆర్ నెవర్. అసలు ఏజ్ అనొద్దు, మీ ద్వారా మేము నేర్చుకోవాలి. మీరు ఇప్పుడు కూడా ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారంటే మేము ముందు ఇప్పుడు మేమేముంది 1 గంట వర్క్ చేసామంటే ఇంకో గంట పడుకుంటాం, కానీ మీ ద్వారా మేము చాలా నేర్చుకోవాలి. మీరు మాకు ఇన్స్పిరేషన్. ఎందుకో అనిపించింది కొంచెం బ్రైటన్ చేసుకోవాలి మన గార్డెన్ ని, కొంచెం డల్ అయింది, ఇంకా అనే మొత్తం రీఅరేంజ్ చేసుకున్నాం. చెప్పాను కదా ఇప్పుడు అవంటే మనం చుక్కలు వస్తుంది, మనకు ఒక చిన్నప్పటి నుంచి మనకు ఒక చెయ్యి అనేది తిరుగుద్ది. ఇది కష్టం ఇంకా, ఎందుకంటే ఇది లైన్ రావడమే చాలా ఇబ్బంది. ఇది
యాక్చువల్లీ ఇది అసలు ఈ ముగ్గు వేయడం కూడా నాకు రాదు. అది ఇంకా అమ్మ నుంచి నేర్చుకున్నాను, చిన్నప్పటి నుంచి వేయగలిగాను. కానీ ఇది ఇప్పుడిప్పుడే నేను వేయగలుగుతాను. నాకంటే ఇంకా మా అమ్మ ఇంకా చాలా బాగా చేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనం ఈ పైపు రావడం వల్ల ఇది అడ్జస్ట్ చేయడానికి కుదరలేదు. కానీ దీన్ని వేయడానికి ఒక 1 day టైం పట్టింది నాకు. 1 day టైం పట్టింది. జస్ట్ ఇది ఒక్కటి, ఈ ఫ్లవర్ ఒకటి మనం ప్రాపర్గా సెట్ చేసుకొని జస్ట్ డాట్స్ నేనే క్రియేట్ చేసుకొని దాన్ని లైన్స్ తో అలా కోలం డిజైన్ చేశాను. దీన్ని కూడా కోలం డిజైన్, లైన్ కోలం. ఎస్పెషల్లీ తెలంగాణ స్పెషల్ ముగ్గు, సంక్రాంతి తెలంగాణ స్పెషల్. ఇది కూడా అలాగే చేశాను. ఇది స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఈ స్క్వేర్స్ కూడా నేను డాట్స్ నేనే అది ఇదంతా క్రియేట్ చేసుకొని క్రియేటెడ్ గా నేను ప్లాన్ చేసుకొని స్కేల్ ఏం లేదు. వాల్ మాత్రం నేను ఏమంటే మెజర్మెంట్ తీసుకొని సెంటర్ పాయింట్ ఇట్లా పెట్టుకొని చేస్తున్నాను. చూసారండి అసలు ఎంత మంచిగా చేసిందో తను. సెంటర్ పాయింట్ ఒకటి తీసుకొని మాత్రమే మొత్తం ముగ్గు వేసేసింది. ఎంత బాగుందో చూడండి. ఎప్పుడైనా కూడా మనం ఈ ముగ్గు కూడా సెంటర్ పాయింట్ కరెక్ట్ గా డిజైన్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా ముగ్గు కూడా కరెక్ట్ గా వచ్చేస్తుంది. అమ్మ చెప్తుండేది ఇది కూడా టిప్. ఈ టిప్ మాత్రం అమ్మకే డెడికేట్ చేయాలి. ఇది కూడా అలాగే చేస్తాను. చాలా బాగుంది, చాలా క్రియేట్ చేసావు. ఈ పార్ట్స్ పైన కూడా మొత్తం నువ్వే వేసావా? పార్ట్స్ పైన కూడా చాక్ పీస్ మిగిలినవన్నీ నేను కూడా ఎన్ని కుదిరితే అన్ని పెయింట్స్ తో వేసుకోవడము, ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడము. అమ్మ ఇది స్టాండ్ కూడా మీరే చేపించారా? అవునమ్మా, స్టాండ్ కూడా చిన్న ఇంట్లో ఉన్న మెటీరియల్ తో ఒక వెల్డర్ ని పిలిపించుకొని నేనే చెప్పాను ఇట్లా కావాలి, నాకు ఇట్లా కావాలి, స్టెప్స్ లాగా 3 కావాలి. ఇవి టైల్స్ మా ఇంట్లో బాత్రూమ్ చేసి మిగిలిపోయి పైన ఊరికే పడేసున్నాయి. నీట్ గా ఉంటుంది కదా, క్లీన్ చేసుకోవడానికి కూడా జస్ట్ ఒక స్పాంజ్ తో అట్లా వారానికి ఒకసారి ఎప్పుడో క్లీన్ చేస్తే అయిపోతుంది. అవన్నీ వేస్ట్ పడి ఉన్నాయి పైన, నీట్ గా ఉంటుంది. తర్వాత వాటర్ పడితే ఏమవుతుందంటే ఐరన్ తుప్పు పడుతుంది, డైరెక్ట్ వాటర్ పడితే అట్లా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఐరన్. ఏం చేస్తుందంటే అమ్మ గురించి ఒకటి చెప్పాలి. ఏ ఐటమ్ అయినా కూడా ఈ చిన్న వస్తువు అయినా సరే వదిలిపెట్టదు. దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా వేస్ట్లెస్ చేయకుండా యూజ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా డిజైన్ చేయాలనేది కూడా. మిగిలిపోతాయి కదా మా బాత్రూమ్ వాల్ టైల్స్, మిగిలిపోయి అట్లా పెట్టాను అన్నమాట. మనం అసలు థంబ్నెయిల్ సిటీ మధ్యలో కంటే వేస్ట్ ఆఫ్ బెస్ట్ అనేసి పెట్టుకోవడం బెటర్ ఏమో. ఇవి మా టేబుల్, సెంటర్ టేబుల్ ఉంటుంది కదా, రెడీమేడ్ కొన్న సెంటర్ టేబుల్, కోళ్ళు 2 ఇక్కడను 2 అవతలు చూపిస్తాను అక్కడ పెట్టాను. అవి వుడెన్వి కదా, పారే బుద్ధిగాల ప్లేన్ ఉంటే కూర్చో దీని మీద కూడా వేస్తే బాగుంటుందమ్మా అంటే దాని మీద కూడా డిజైన్ చేసాము. జస్ట్ వేస్ట్ పడేయకుండా దాన్ని చిన్న టీ కప్స్ కూడా వదిలిపెట్టది అమ్మ. అనుకుంటాను. అవునమ్మా, అవును ఇదే. అందులో పట్టేది చూడాలి కదా, పెద్ద పెద్దవి పట్టట్లేదు, అందుకని అందుకే ఇది మాన్స్టర్ టైప్ లోనే, ఈ మన పోతోస్ మాన్స్టర్, ఎగ్జాక్ట్ పేరు నాకు ఐడియా లేదు. ఇదేమో సింగోనియం లో ఒక వెరైటీ, క్రీపర్ సింగోనియం లో. ఈ బొజ్జగాని పై మనకేమైనా చైనీస్ బుద్ధ. మనకి డబ్బులు ఇస్తున్నారా, మొక్కల్ని సేవ్ చేస్తున్నారా? ఏమో లక్కీ అంటారు, లక్కీ మాస్కాట్ అంటారు. సరేలే, అది ఉంది లక్కీగా, ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారు. చాలా ఏళ్ళు కొంచెం డల్ అయింది కానీ నాకు దాన్ని పారే బుద్ధి కాలేదు. అదే ఆ సైజ్ అది ఎక్కడి నుంచో మోసుకొచ్చాను నేను. సో దాన్ని ఇట్లా గార్డెన్ లో బానే ఉంది కదా. ఈ బర్డ్స్ కూడా చూడండి, ఇగో స్వీట్ గార్డెన్. అదే ఇది కేన్ షాప్లు ఉంటాయి కదా, మన కేన్ ఫర్నిచర్ షాప్స్ ఉంటాయి కదా హిమాయత్ నగర్ లో, అట్లా ఈ బర్డ్స్ మా వియప్రాలు ఇచ్చింది. వాళ్ళ దగ్గర ఉన్నాయి, అది పాడైపోయినాయి, మీకు ఏమైనా గార్డెన్ లో పెట్టుకుంటారేమో చూడండి అని. సో దాన్ని ఎలా పెట్టాలి అని ఆలోచించి కేన్ షాప్కి వెళ్ళి హిమాయత్ నగర్ వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చాను. ఇవి రింగ్స్
రింగ్స్ ఆర్డర్ ఇచ్చి ఒక 10 రింగ్స్ ఆర్డర్ ఇచ్చి అన్నిట్లో అట్లా అట్లా చాలా కష్టమైంది ఫిక్స్ చేయటం. అవి యాక్చువల్లీ వాళ్ళకి ఏదో టాయ్ షాప్ ఉండే అందులో విరిగిపోయి ఉన్నాయి, పడేసేవి, చెత్త కుండీలో పడేసేవి. అన్ని అలా డెకరేట్ చేశారట. అక్కడ గేట్ దగ్గర కూడా ఉన్నాయి. ఇక ఇవి కూడా చూడు, వెల్కమ్ టు మై గార్డెన్ బెల్స్. ఇది మీరు క్రియేట్ చేశారా? లేదు, ఇది రెడీమేడ్. ఊరికే గార్డెన్ ఉంది కదా, స్వీట్ గార్డెన్, జస్ట్ బెల్స్ సౌండ్స్ ఏదో అట్రాక్టివ్, జస్ట్ టు మేక్ ఇట్ అట్రాక్టివ్. ఇప్పుడు ఈ హ్యాంగింగ్ పార్ట్ పైన ఈ డిజైన్ వచ్చిందమ్మా మీరు క్రియేట్ లేదు, తనే వేసాను. అది ప్లెయిన్ గా ఉండింది. చాక్లెట్ పైన ఎల్లో. ఇంకొకటి నాన్న, ఇప్పుడు నువ్వు కాంబినేషన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటావు? ఇప్పుడు ఒక పార్ట్ ఉంది, ఇప్పుడు ఎల్లో పార్ట్ ఉంది, ఇప్పుడు అది ఉంది, కాంబినేషన్ నీకు జస్ట్ ఐడియా వస్తుందా లేకపోతే జస్ట్ కాంట్రాస్ట్ బట్టి మనం ఏ కలర్ అయితే దానికి సూటబుల్ అవుతుందో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని వేసేస్తాను అంతే. దానికి స్పెషల్ గా ఫోకస్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఇచ్చే అడ్వైస్? నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. సో నేను కూడా ఏంటంటే నేను మా అమ్మ నుంచి నేర్చుకున్నాను కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయకుండా ఏది రాదు, నేర్చుకోకుండా ఏది సాధ్యం కాదులే, కానీ ఖచ్చితంగా వస్తుంది. మీరు కూడా అందరు ట్రై చేయండి. మా వాల్ పైన ఉన్న డిజైన్స్ అందరూ. ఇక మా ఇవి ఇంకొక ఆమె లీలాలక్ష్మి అని, షీజ్ లైక్ మై సిస్టర్. మా స్కూల్లోనే టీచర్గా చేసేది, నాకు ఒక చెల్లిలాగా. ఆ అమ్మాయి కూడా ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ఆర్ట్, చాలా ఫ్రీ. ఇవి చూడండి, ఇవి డిఫరెంట్గా ఉంటాయి. ఈ ఒక 5, 6 తను పెయింట్ చేసి ఇచ్చింది. అయితే కొంచెం డల్ అయితే మేము టచ్అప్ చేసాం అనమాట. ఎంత న్యాచురల్గా ఉన్నాయి చూడండి. నీ ఇష్టం, నేను జస్ట్ బేస్ పెయింట్ వేసి ఇచ్చాను, నీ ఇష్టం లీలా, అన్ని ముగ్గులు అయిపోతుంది, నీకు ఏది కావాలంటే అది వేయి అన్నాను. తను ఫ్రీ హ్యాండ్తో వేస్తుంది. అక్కడ ఒక 3-4 ఉన్నాయి. అదర్ దెన్ చుక్కల ముగ్గులు 5 or 6 తను వేసారు. చాలా టాలెంటెడ్ అమ్మాయి. దీని కంటిన్యూషన్ వీడియో ఇంకోటి కూడా వస్తుందండి, అది కూడా తప్పకుండా చూడండి. ఇంకా చాలా డిఐవైస్ ఉన్నాయి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.